తను నాకు వరసకి బావ అవుతాడు. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే డివోర్స్ తీసుకున్నారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా బావ నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా యాక్సెప్ట్ చేశా. 1 ఇయర్ అంతా మా రిలేషన్షిప్ బానే ఉంది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా విషయం మా ఇంట్లో తెలిసింది. అప్పుడు మా ఇంట్లో చాలా గొడవయింది. కాని కొన్ని రోజుల తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అయింది. తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయ్యా. ఆ టైంలో ఒకరోజు మా బావ బ్యాచులర్ పార్టీ అని వెళ్ళి ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ నాన్న చాలా పెద్ద గొడవ చేసి మా బావని కొట్టాడు. ఆ బధలో మా బావ పురుగుల మందు తాగాడు. మా బావ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నేను చూడ్డానికి వెళ్దామనుకున్నాను. కాని వాళ్ళ తమ్ముడు వద్దన్నాడు. ఆ మాట విని నేనాగిపోయా. నా మనసులో ఎంత బాధ ఉందో అప్పుడు నాకు మాత్రమే తెలుసు. 2 డేస్ తర్వాత మా బావ చనిపోయాడు. అప్పుడు మా వాళ్లందరూ మా బావని చూశారు. కాని నేను మాత్రం మా బావని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయా. ఆ బధని నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. కాని తర్వాత మా అమ్మ నా ఫ్రెండ్తో ఇలా అందంట. వాడు జాబ్ తెచ్చుకుని లైఫ్లో సెటిల్ అయ్యుంటే వాళ్ల నాన్నతో గొడవపడైనా వాడికే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అని. ఆ నెక్స్ట్ డే నేను మా అమ్మతో మా బావ సమాధి అయినా చూస్తా అని అన్నాను. అప్పుడు నా ఫ్రెండ్, సమాధి దగ్గరికెందుకు, మళ్ళీ నువ్వు బాధపడతావ్ అని అంది. అప్పుడు నేను తనని చివరిచూపు కూడా చూడలేకపోయా. అందుకే కనీసం తన సమాధి అయినా చూస్తా అని చెప్పాను. పార్ట్ 2 కోసం పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి.